హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. మిక్సీతో పని లేకుండా కాకరకాయ కారంని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అది కూడా కొంచెం కూడా చేదు అనేది రాదు. చాలా రోజుల వరకు స్టోర్ అనేది కూడా చేసుకోవచ్చు. మరి ఇంత రుచికరమైన ఈ కాకరకాయ కారంని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? కాకరకాయలు వచ్చేసి ఒక అర కేజీ వరకు ఉంటాయండి. దీనిపైన ఉన్నటువంటి ఈ తొక్కల్ని ఈ విధంగా తీసేసుకోవాలి. మొత్తం మనం తీయాల్సిన అవసరం లేదు, జస్ట్ పైన ఇలా తీసేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ కాకరకాయల్ని క్లీన్ చేసుకున్న తర్వాత రౌండ్ షేప్లో మనం కట్ చేసుకోవాలి. కాస్త మనం వీటిని పక్కన పెట్టేసి దీనికి కావాల్సిన పొడి ఏంటో ఇక్కడ చూసేద్దాం. ఇప్పుడు పల్లీలు వచ్చేసి ఒక చిన్న కప్పు నిండా తీసుకొని దోరగా వేయించేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద పెట్టేసి అర కేజీ కాకరకాయలకైతే ఈ పల్లీలు అయితే కరెక్ట్గా సరిపోతాయి. పల్లీల్ని కొంచెం చల్లారిన తర్వాత పొడిలాగా మనం ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ కాకరకాయ కారమే కాకుండా వంకాయ కారం కూడా నేను ప్రిపేర్ చేశాను. దీంతోపాటు కాకరకాయని ఇంకా డిఫరెంట్గా కూడా ఎలా ప్రిపేర్ చేయాలనేది కూడా నేను వీడియో పెడతాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు తప్పకుండా ఈ 2 వీడియోస్ని వాచ్ చేయండి. ఇప్పుడు ఈ పొడి మనం ప్రిపేర్ చేసేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు చిన్న రోట్లో ఈ వెల్లుల్లి వచ్చేసి ఒక 10 దాకా ఉంటాయండి. దీంతోపాటు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. ఇందులో ఉప్పు వచ్చేసి తగినంత తీసుకోవాలి. దీన్ని కాస్త మనం కచ్చబచ్చగా దంచుకోవాలన్నమాట. దీన్ని యాడ్ చేస్తేనే ఈ కాకరకాయ పొడికి మంచి రుచి అనేది వస్తుంది. దీంతోపాటు కారం పొడి కూడా తీసుకోవాలి. ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. కారం పొడి కాస్త ఎక్కువగా ఉంటే స్పైసీగా ఉంటుంది, తినేటప్పుడు కొంచెం కూడా చేదు అనేది రాదనమాట. చూడండి, ఈ విధంగా మనం కచ్చబచ్చగా దంచుకున్న తర్వాత మనం పొడి చేసి పెట్టాం కదా పల్లీల పొడి, ఈ పొడిని కూడా ఇందులోనే తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇంకొకసారి మనం కాస్త కచ్చబచ్చగా దంచేసి ఈ విధంగా మిక్స్ చేసేసుకొని పొడిని ప్రిపేర్ చేసేసుకోవాలి. దీనికి మాత్రం అస్సలు మిక్సీ అనేది అవసరం లేదు, జస్ట్ పైన ఇలా దంచుకుంటే సరిపోతుంది. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎందుకంటే చాలా రోజుల వరకు ఇది నిల్వ ఉంటుంది కదండి. మనకి ఎప్పుడు పడితే అప్పుడు కూరగాయలు ఇంట్లో లేనప్పుడు, ఏ కర్రీస్ లేనప్పుడు ఇలా పొడి వేసుకొని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు కాస్త మనం దీన్ని పక్కన పెట్టేసి ఈ పొడిని ఇప్పుడు కాకరకాయల్ని కట్ చేసి మనం పెట్టుకున్నాం కదా, ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కంప్లీట్గా కలర్ అనేది చేంజ్ అయిపోయి మన గోల్డ్ కలర్లో రావాలి. అంటే మన చేతులకు తీసుకున్న క్రిస్పీగా ఉండాలన్నమాట. మనం ఫ్రై చేసే కొద్దీ ఇక్కడ కలర్ చేంజ్ అవుతుంది, చూసారా? ఈ విధంగా అనమాట. మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వీటిని ఫ్రై చేసుకోవచ్చు. చూడండి, కంప్లీట్గా ఈ కలర్లో రావాలి. ఇప్పుడు ఈ కాకరకాయల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈ మిగిలిన నూనె ఉంది కదండి, ఈ నూనెతో మనం ఏ కూర ప్రిపేర్ చేసినా టేస్ట్ చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం కాకరకాయతో ఫ్రై చేసి పెట్టాం కదా, మీరు అన్ని కర్రీస్లో ఈ నూనెని యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు కరివేపాకు వచ్చేసి కాస్త ఎక్కువగా యాడ్ చేసుకోండి. కడిగి మనం ఇందులోకి నీళ్లు మొత్తం పోయిన తర్వాత ఈ కరివేపాకుని కూడా ఇందులోకి ఫ్రై చేసేసుకోవాలి. ఇదే ఆయిల్లోకి చక్కగా ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని కూడా ఒక చిన్న ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈ కాకరకాయ కారంని కేవలం కాకరకాయతోనే మనం చేయకుండా ఇందులోకి కరివేపాకుని కూడా యాడ్ చేసి చేస్తున్నాం కాబట్టి రుచి చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ ఫ్రై చేసిన కాకరకాయని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇక్కడ నేను చూస్తున్నాను, చూడండి ఎంత క్రిస్పీగా కాకరకాయ కనిపిస్తుందో. ఇప్పుడు వీటిపైనే మనం ఫ్రై చేసి పెట్టినటువంటి ఈ కరివేపాకుని కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు వచ్చేసి కొంచెమే తీసుకోవాలి. ఆల్రెడీ మనం పొడిలో తీసుకున్నాం కదా, ఇందులో చూసి కలుపుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు చేత్తో మ్యాష్ చేసేసుకోవాలి. పొడిలాగా చేసుకోవాలండి. చక్కగా ఇది పొడిలాగా అయిపోతుంది, ఎందుకంటే క్రిస్పీగా ఉంది కాబట్టి వెంటనే అయిపోతుంది. చూడండి, ఇక్కడ చూపిస్తాను. మిక్సీ అవసరం లేదు, జస్ట్ చేత్తోనే మనం ఈ పొడిని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పొడిని కలుపుకునేటప్పుడు మనం ఇక్కడ చేసి పెట్టాం కదండి ఎర్రగా ఉన్నటువంటి వెల్లుల్లి పొడి, ఈ పొడిని కూడా ఇందులోకే తీసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా మనం మిక్స్ చేసేసుకుంటే కాకరకాయ పొడి మనకి రెడీ అయిపోయినట్టే. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని, కూరగాయలు లేనప్పుడు ఇలా కాకరకాయ పొడి వేసుకొని తింటే కమ్మగా ఉంటుందండి. మరి ఈసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.